వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రోజు ఉదయమే మనకు అందినటువంటి సమాచారం, మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాని ఎన్కౌంటర్లో పోలీసులు మట్టుబెట్టారు. సరే, ఇక దాని మీద మిగతా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు అవన్నీ పక్కన పెడితే, ఆపరేషన్ కగార్ అనేది సక్సెస్ఫుల్గా అమిత్ షా తీసుకెళ్తున్నారు. భద్రతా దళాలు ఇవన్నీ కూడా అమిత్ షా పెట్టినటువంటి టార్గెట్ కంటే ముందే ఈ నక్సల్స్ ఏరివేత అనేటువంటి దాంట్లో ఈవెన్ హిడ్మాకి కూడా టార్గెట్ ఇచ్చి, ఈ టార్గెట్ లోపల ఖచ్చితంగా ఎరాడికేట్ చేస్తామని చెప్పని అన్నారు. అరెస్ట్ చేయడం, దొరికితే అరెస్ట్ చేస్తాం, లేదు ఎన్కౌంటర్లో ప్రతిఘటిస్తే ఏం చేయలేమని చెప్పి ముందే చెప్పేశారు. దానికంటే ముందే ఇది జరిగింది, మారేడుమిల్లి అడవుల్లో జరిగినటువంటి విషయం. అయితే ఇక్కడ ప్రధానంగా ఎందుకు ఏపీ హైలైట్లో ఉంది అంటే, అనేక చోట్ల మారువేషాల్లో మారు పేర్లతో ఉన్నటువంటి మావోయిస్టులని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అడవుల నుంచి విజయవాడకు వచ్చారు. విజయవాడ, కాకినాడ, గుంటూరు, ఇలాగా అనేక మందిని దాదాపుగా 31 మందికి పైగా నక్సలైట్లని అరెస్ట్ చేశారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్కి చెందిన అగ్రనేతలు కూడా అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు అనేది ఒక సమాచారం అందుతోంది. ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లఢా ఈ మొత్తం అన్నీ కూడా వివరాలు వెల్లడించడం జరిగింది. విజయవాడ శివార్లో కానూరు న్యూ ఆటో నగర్లో ఉన్న 4 అంతస్తుల భవనంలో మావోయిస్టులు ఆశ్రయం పొందుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిన సమాచారం పక్కాగా ఉంది. దీంతో రంగంలో దిగిన భద్రతా దళాలు భవనాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేపట్టాయి. సోదాల్లో ఒకే చోట 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది మహిళలు ఉండడం గమనార్హం. వీరంతా ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన కూలీల ముసుగులో ఎవరికి అనుమానం రాకుండా ఇక్కడ ఉంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇందులో కేంద్ర కమిటీ కార్యదర్శి తిరుపతి బృందం ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయవాడ ఆటోనగర్లో ఫ్యాక్టరీలు, టింబర్ డిపోల్లో ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాంట్లో మావోయిస్టులు వాళ్ళ వ్యూహంలో భాగంగా ఇక్కడికి వచ్చి కలిసిపోయి ఆశ్రయం పొందారు. కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడ మొత్తం 3 ప్రాంతాలు కలిపి 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్టుగా చెప్పడం జరిగింది అదనపు డీజీ ఇంటెలిజెన్స్ మహేష్ చంద్ర లఢా. ఇక దాదాపు నెల రోజుల నుంచి వీళ్ళ మీద నిఘా పెట్టి ఇది చేయడం జరిగింది అని చెప్తున్నారు. అలాగే ఆంధ్ర ఒడిశా సరిహద్దుకు సంబంధించి అల్లూరు సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు నిర్వహించినటువంటి ఆపరేషన్లో 6 మావోయిస్టులు, అందులో అగ్రనేత హిడ్మా కూడా ఉన్నారు. ఆయన పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. అలాగే ఆయన భార్య రాజే కూడా దీంట్లోనే తనువు చాలించడం జరిగింది. సో వరుస ఎన్కౌంటర్లు, ఆపరేషన్ కగార్ నక్సలైట్ల గుండెల్లో నగారా మోగిస్తోంది. ఇక కుదరదు అని. సో వాళ్ళందరూ లొంగిపోవాలి అంటే మనం మహారాష్ట్రలో చూసాం. ఫడ్నవీస్ గారి దగ్గర ఏ విధంగా మల్లోజుల ఉరఫ్ అభయ్ ఏ విధంగా లొంగిపోయాడు అనేది. అలాగే ఇక కేంద్ర కమిటీ ఇంకొక సభ్యుడైన జగన్ కూడా ఉన్నాడు. మరి లొంగిపోయాడా, చనిపోయాడా అనేది తెలియదు. జగన్ పేరు మీద లెటర్లు అయితే ఇప్పటికీ కూడా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి ఒక లేఖని కూడా పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. దాని సారాంశం చూస్తే, దిస్ మార్నింగ్ ఎన్ ఎక్స్చేంజ్ ఫర్ ఫైర్ అకర్డ్ బిట్వీన్ మావోయిస్ట్ అండ్ ద police party in the Maredmilli Mandal area. In this encounter, it is highly probable that Maoist leader Madhvi Hidma, South Bastar Battalion CCM member, has been eliminated. A total of 6 Maoists have been neutralized in the EOF. Combined combing operations are still underway. For the past few days, intelligence inputs have specifically indicated the movement of Maoists near the AP Chhattisgarh Odisha border, AOB border అంటే ఇన్ జనరల్ AOB బార్డర్లో ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి వెపన్స్ రిసీవ్డ్ AK-47s 2, పిస్టల్ 1, రివాల్వర్ 1, సింగిల్ బోర్ వెపన్ 1, అలాగే ఎలక్ట్రికల్ డిటనేటర్స్ 15x25, నాన్ ఎలక్ట్రికల్ డిటనేటర్స్ 150, ఎలక్ట్రికల్ వైర్ బండిల్ 1, మేల్ ఫీమేల్ క్లిప్ సెట్ 2, క్లిప్స్ 10, టేప్ 1, కెమెరా ఫ్లాష్ లైట్ 1, కటింగ్ బ్లేడ్ 1, ఫ్యూజ్ వైర్లు 25 మీటర్లు, కిట్ బ్యాగ్లు 7, ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అండ్ వెపన్స్ స్వాధీనం చేసుకున్నటువంటివి అని. ఇప్పుడు ప్రధానంగా ఈ 31 మందిని కాకినాడ, కృష్ణా జిల్లా, విజయవాడ ఈ ఏరియాలో పట్టుకున్న దాని మీద ఎప్పటి నుంచి వీళ్ళు రెక్కి నిర్వహిస్తున్నారు, ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే, రాష్ట్రంలో కొంతమంది కీలకమైనటువంటి నేతల్ని ఎలిమినేట్ చేయడానికే వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఎన్కౌంటర్లు బయట జరుగుతున్నాయి, ఆపరేషన్ కగార్ నడుస్తోంది, ఏదో తల దాచుకుందాం అన్నటువంటి పాయింట్ కాదు. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చింది కీలక నేతల్ని ఎలిమినేట్ చేయడానికి. అందుకే ఆంధ్రప్రదేశ్లో హై అలర్ట్ అనేది ప్రకటించారు. అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తుల సమాచారాన్ని ఖచ్చితంగా పోలీసులకు అందజేయండి అని చెప్పి. సో ఎవరిని టార్గెట్ చేసుకొచ్చారు అనేది సస్పెన్స్గా ఉంది. దాని మీద ఎటువంటి ప్రకటన ఇంకా రాలేదు. అలాగే ఊహాగానం చేయడం కూడా తప్పు అవుతుంది.
ఖచ్చితంగా తప్పవుతుంది. ఎందుకంటే ఎలిమినేట్ చేయడానికే వచ్చారు అన్నటువంటిది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. హిడ్మా ఎన్కౌంటర్ దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం కావచ్చు, గత నెల రోజుల నుంచి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం కావచ్చు, అలాగే మల్లోజులో లొంగిపోయిన తర్వాత వచ్చిన సమాచారం అన్నిటినీ కూడా స్క్రూటినీ చేసుకుంటూ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏదైతే ఉందో, ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి, అలాగే మన ఇంటెలిజెన్స్ మొత్తం అందరూ కూడా ఎవరైతే ఈ నక్సలైట్ కూంబింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి సేకరించినటువంటి డేటా, ఇచ్చిపుచ్చుకున్నటువంటి డేటాని అనలైజ్ చేసిన తర్వాత ఉన్నటువంటి వివరాల ప్రకారం, అలాగే సోర్సెస్ ఉంటాయి, ఆ సోర్సెస్ నుంచి అందినటువంటి టిప్స్ ప్రకారం విజయవాడలో 27 మంది ఇక్కడ ఉన్నారు, కాకినాడ మిగతా ఏరియాలో ఇలా ఉన్నారని చెప్పి మొత్తం 31 మందిని పట్టుకోవడం, 6గురిని ఎలిమినేట్ చేయడం, ఇవన్నీ కూడా కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అంశాలే ఒక రకంగా చెప్పాలంటే. నిజంగానే జనబాహుళ్యాన్ని ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు. ఎందుకంటే ఇటీవల కాలంలోనే చూసాం, హైదరాబాద్లో ఒక టెర్రరిస్ట్ని పట్టుకోవడం, ఢిల్లీలో జరిగినటువంటి పేలుడు, ఆ తర్వాత వరుసగా ఎక్కడెక్కడున్నారు ఏంటి, ఏ విధంగా వాళ్ళు చేయాలనుకుంటున్నారు, అలాగే వీళ్ళకి ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, వీటి మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని కూడా అంటున్నారు. సో ఏపీలో ఎందుకు హైలైట్ అంటే వీళ్ళందరూ వచ్చింది కేవలం ఒక టార్గెట్ చేసుకొని ఖచ్చితంగా ఒక పాలిటీషియన్ ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయడానికే కొంతమందిని అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో ఎవరు అనే దాని మీద ఊహాగానాలు చేసి అనవసరంగా తప్పుడు ప్రచారం చేయకూడదు కాబట్టి ఎటువంటి కామెంట్స్ అనేవి చేయట్లేదు. చూద్దాం పోలీసులు దీని మీద ఇంకా ఎటువంటి సమాచారాన్ని బయటకు అందిస్తారు. అలాగే దీంతో ఇక్కడికి నక్సలైట్ ఉద్యమం పూర్తిగా మరుగున పడిపోయినట్టేనా, క్లోజ్ అయిపోయినట్టేనా, లేదు ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉందా, ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉంది అనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా.